ఇలా ఈ తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ ఈ పరిస్థితిలో ఇలా ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ జరుపుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు. అమ్మాయి మీద జరిగిన అత్యాచారము, మల్టిపుల్ లొకేషన్స్లో జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు అనే దాని మీద చర్చ జరగాలి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చలవిడిగా బాధ్యతారహితంగా చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా లేకపోతే జిహెచ్ఎంసీ టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా, సరే భయ్ లాస్ట్ ఓకే వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా?